హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు మన లంచ్ ప్లానింగ్లో పుల్కాలు ఇంకా ఆలు పిడిపండి చాలా బాగుంటుంది. దాంతోపాటు ఏదైనా ఫ్రూటు, దీన్ని మనం చాలా సింపుల్గా ఫాస్ట్గా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి. మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కూడా మార్నింగ్ నేను ప్లాన్ చేసుకొని చాలా సింపుల్గా నేను ప్రిపేర్ చేశాను. అది మీకు చాలా ఈజీగా అయ్యేలా నేను చూపిస్తానండి. ఈరోజు మీకు చాలా సింపుల్గా ముందు లేవగానే మనం బంగాళదుంపల్ని ఒక కుక్కర్లో వేసేసుకొని దాన్ని బాయిల్ చేసుకోవడానికి స్టవ్ మీద పెట్టేసుకుందామండి. ఈలోగా మనము పుల్కాల కోసము చపాతీ డౌని రెడీ చేసుకుందాము. కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీన్ని కొంచెం సాఫ్ట్గా, మరీ చపాతీ పిండిలా కాకుండా కొంచెం గట్టిగా కాకుండా మీడియంగా దీన్ని కొంచెం సాఫ్ట్గా మనం ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. దీన్ని బాగా ప్రెస్ చేసుకొని మిక్స్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి మన పుల్కాలు. సో ఈలోగా మనము దీంతో పాటు మనం రైస్ పెట్టాలనుకుంటే రైస్ని కూడా కడిగి పెట్టేసుకోవచ్చు. కడిగే టైం లేకపోయినా కూడా ఈ కుక్కర్లో మనం రైస్ వేసుకొని వాటర్ వేసుకొని పక్కన పెట్టుకొని మనకు కుదిరిన ఆ మీన్ టైంలో మనం ఎప్పుడైనా కూడా రైస్ని కడిగి పెట్టుకోవచ్చండి. అప్పుడు కొంచెం త్వరగా నాని రైస్ త్వరగా కుక్ అయిపోతుంది మనకి. ఈలోగా మనకు అది రైస్ కడిగిన వెంటనే మనం పుల్కాలకు ఇంకా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సరిపోతుంది, ఒక 10 నిమిషాలు నానబెట్టినా సరిపోతుందండి. మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఈ పుల్కాల పిండిని చాలా సింపుల్గా మనం 5 నిమిషాల్లోనే మనం పుల్కాలను ఒత్తేసుకోవచ్చు. జస్ట్ మన ఇంట్లో ఇలాంటి రోటీ మేకర్ ఉంటే కనుక ఇంకా ఫాస్ట్గా అయిపోతుందండి. మనం వీటిని రోల్ చేయవలసిన అవసరం లేదు. సింపుల్గా ఇలా ఫస్ట్ ముందు బాల్స్ రెడీ చేసేసుకొని దీంట్లో ఈజీగా ఇలా ప్రెస్ చేస్తే చాలా సింపుల్గా మనకి పుల్కాలు రెడీ అయిపోతాయండి. డైరెక్ట్గా మనం ఈ రోటీ మేకర్లోనే మన పుల్కాలు కూడా మనం చేసుకోవచ్చు. కాకపోతే కొంతమందికి ఈ రోటీ మేకర్ మీద చేసే పుల్కాలు అంతగా నచ్చవు. మా పిల్లలకు కూడా కొంచెం వేరే టేస్ట్ ఉంటుందండి. మనకి ఇలా స్టవ్ మీద మనం కుక్ చేసుకొని అలవాటు పడిన వాళ్ళు ఇలా రోటీ మేకర్ మీద తినడానికి కొంతమంది ఇష్టపడరు. కాబట్టి మీరు ఈ స్టైల్లో చేసుకుంటే కనుక చక్కగా చాలా బాగుంటుంది. మనకి పని కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. మనం 10 నిమిషాల్లోనే 48 పుల్కాలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది కూడా నేను వీడియో పెట్టున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. రోటీ మేకర్ కానీ ఉంటే ఇంట్లో, అది లేకపోయినా మనం మార్నింగ్ మనకి లంచ్ ఫాస్ట్గానే అయిపోతుంది. ఈజీగా కూడా మనం దాన్ని రోల్ చేసుకోవచ్చండి. ఇలా బాల్స్ చేసుకుంటే అది కూడా చాలా ఫాస్ట్గానే మనం రోల్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ రోటీ మేకర్ మీద చేసినా కూడా దీన్ని డైరెక్ట్గా మళ్ళీ మనం ఇలానే పెట్టమండి క్యారేజ్లో. దీన్ని మళ్ళీ మనము పుల్కాల్ని ప్యాన్ మీద రోస్ట్ చేసి అప్పుడు పుల్కా చేసి దీన్ని నేను పెడతాను. అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది జస్ట్ మనం ఒత్తుకోవడానికి మాత్రమే. ఇలా ఒత్తేసుకున్న తర్వాత వీటన్నింటిని ఇలా ఒక ప్యాన్ని వేడి చేసుకొని దాని మీద వేసుకొని అవి కొంచెం ఇటు అటు కొంచెం బాగా ఇలా లైట్గానే కొంచెం ఇలా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకుంటామండి. ఇలా పెట్టి మనం పుల్కా రెడీ చేసుకుంటే చాలా సింపుల్గా నిమిషాల్లో మనకి పుల్కాలు చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతాయండి. జస్ట్ ఇంతే అండి. ఇంక మార్నింగ్ మనము లంచ్కి ఈ పుల్కాలు కూడా చాలా ఈజీగా మనం ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. చక్కగా ముందు మనం ఇలా మొత్తం పుల్కాలన్నీ కూడా ఈజీగా ఇలా రెడీ చేసుకోవచ్చండి. ఇలా పుల్కాలు రెడీ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనకి పిల్లలకి ఈరోజు మనము బ్రేక్ఫాస్ట్ కూడా నేను ప్లాన్ చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్కి అయితే మనం ఇడ్లీ పిండిని ఒకసారి వేసుకుంటే మనకు 3 days వరకు కూడా ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటుంది కాబట్టి అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం బంగాళదుంపలను ఒలిచేసుకొని దీన్ని కొంచెం లైట్గా ఈ టైప్ మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఇంకా ఇందులోనే కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, ఇంకా మనం కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు వేసేసుకొని వాటిని లైట్గా కొంచెం మనం ఫ్రై చేసేసుకొని వాటిలోకి కొంచెం పసుపు వేసుకుందామండి. కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం పక్కన మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ ఆలు మ్యాషర్ అంతా కూడా దీంట్లో వేసుకుందాము. వేసుకొని జస్ట్ అలా మిక్స్ చేస్తే 5 minutesలో మనకి ఇప్పుడు ఈజీగా రెడీ అయిపోతుందండి. టేస్టీగా కూడా ఉంటుంది, సింపుల్లీ టేస్టీగా ఉంటుంది. పుల్కాలకు కాంబినేషన్ ఇప్పుడు చాలా బాగుంటుందండి. సో దీన్ని ఇలా జస్ట్ లైట్గా మనం మిక్స్ చేసేసుకుంటే అయిపోతుందండి. దీన్ని ఇలా మనం మిక్స్ చేసే మీన్ టైంలో పిల్లలకి మనం బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. సాల్ట్ అయితే మరి ఎక్కువగా కాకుండా కరెక్ట్గా చూసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలాగే మనం పిడుపు కూడా ఈజీగా రెడీ అయిపోతుంది మనకి మార్నింగ్ మనకి ప్రతిసారి లంచ్లో అన్నీ ఒకే విధంగా హెవీగా కాకుండా ఇలా మధ్య మధ్యలో లైట్గా పెట్టినా కూడా పిల్లలకి బాగుంటుందండి. చక్కగా ఇలా పుల్కాలు ఇంకా వీటితో ఆలు పిడుపు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాంబినేషన్ అయితే ఇలా కూడా మనం ఏదో ఒకటి సింపుల్గా ప్లాన్ చేసుకోవచ్చండి. సో దీంతోపాటు నేను ఇడ్లీ ప్లాన్ చేసుకున్నాను ఈరోజు. ఇడ్లీ పిండి మనకి ఎలాగ 3 days పిండి ఉంటుంది కాబట్టి మనం ఇలా చక్కగా ఇడ్లీ పెట్టేసుకుంటే ఇడ్లీ కూడా మంచి హెల్దీ ఫుడ్ అండి. చక్కగా ప్రోటీన్ ఫుడ్ కూడా పిల్లలకు చక్కగా పెట్టినట్టు ఉంటుంది. దీంతోపాటు ఈరోజు నాకైతే చట్నీకి కూడా పాసిబిలిటీ కుదిరిందండి. మార్నింగ్ మనం చక్కగా ప్లాన్ చేసుకోవచ్చండి. మనం ఇలా చట్నీ చేసుకోవాలన్నప్పుడు పల్లీలు నైటే మనము వాటిని రోస్ట్ చేసుకొని పెట్టేసుకుంటే మార్నింగ్కి చక్కగా చేసుకోవచ్చు. నైట్ లేకపోతే అన్ని చట్నీకి సంబంధించిన అన్నీ కూడా నైటే మనం చేసుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా ఉదయానికి చాలా ఈజీగా అయిపోతుందండి మనకి చట్నీ. ఇంతేనండి. ఇలా కంప్లీట్గా అన్నీ చేసేసుకొని మనం లంచ్ని ఇలా ప్యాక్ చేసుకుంటే చాలా సింపుల్గా ప్యాకింగ్ కూడా అయిపోతుందండి. ఇలా పుల్కాలతో పాటు ఈరోజు మన లంచ్ ప్లానింగ్లో ఇది వచ్చి ఆలు పిడుపు. ఆలులో కూడా మంచి ప్రోటీన్ వాల్యూస్ అవి కూడా చక్కగా ఉంటాయండి. ఫైబర్తో పాటు మంచిగా కార్బోహైడ్రేట్స్ ఉన్నా కూడా మంచి
విటమిన్స్ కూడా ఇందులో ఉంటాయి పొటాటో. సో దీంతోపాటు పొటాటో పుల్కాలు, ఇంకా దీంతోపాటు కర్డ్ రైస్ అండి. చక్కగా కమ్మటి పెరుగు, ఇంట్లో ఉన్న పెరుగు వేసుకొని దీంతోపాటు ఏదైనా ఫ్రూట్ మనం పెట్టేసుకుంటే చక్కగా చాలా సఫిషియెంట్గా లంచ్ ప్లానింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుందండి. ఈ లంచ్లో కూడా మనకి చక్కగా ఫైబరు, ప్రోటీను, అన్ని విటమిన్స్ కూడా చక్కగా యాడ్ అయినాయండి. అంత హెల్త్కి మంచిగా, పిల్లల గ్రోత్కి మంచిగా ఉండేలాగా ఈరోజు మన లంచ్ ప్లానింగ్ కూడా చక్కగా కంప్లీట్ అయిపోయింది. సో ఇలా మనం మొత్తం అన్నీ కూడా పెట్టేసుకుంటే బాగుంటుంది. దీంతోపాటు ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లో అయితే గ్రేప్ జ్యూస్ కూడా చేశానండి పిల్లల కోసం. మనం చక్కగా ఈజీగా అది కూడా మార్నింగ్ చక్కగా చేసుకోవచ్చు. మనకి ఇదంతా కూడా ప్రాసెస్ 1.5 అవర్లో మనం 6 o'clockకి స్టార్ట్ చేసినా కూడా మనకి 7:30 కల్లా మొత్తం కంప్లీట్ ప్యాకేజ్తో పాటు కంప్లీట్ అయిపోతుందండి. చక్కగా ఇలా గ్రేప్ జ్యూసు, దీంతోపాటు బ్రేక్ఫాస్ట్ అంతా సఫిషియెంట్గా పిల్లలకి మనం కరెక్ట్గా ఇలా అరేంజ్ చేసిస్తే బాగుంటుందండి. ఈ బ్రేక్ఫాస్ట్ అనేది, లంచ్ అనేది కొంచెం ఇలా హెవీగా ఉంటేనే అందవలసిన పౌష్టికలన్నీ చక్కగా అందుతాయండి. ఇంతేనండి. మీరు ఇప్పటిదాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.